ಇದೆ ಆಕ್ಚುಲಿ. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ಇವತ್ತು ನಮ್ಮ ವೆಬ್ಸೈಟ್ ಅಲ್ಲಿ ಹೊಸ ಬಂದೆ, ಹೊಸ ಒಂದು ಆಪ್ಷನ್ ಬಂದೆ. ಸೊ ಅದು ಬಗ್ಗೆ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ನಾನು క్లారిటీ ಅಲ್ಲಿ కొడతా ఇದ್ದೀನಿ. సో అందరికీ కూడా మన న్యూ ఆప్షన్ ఏదైతే ఉందో దాని గురించి నేను చెప్దామని ఈరోజు అనుకుంటున్నాను. సో చాలా మంది ట్రై చేశారు లాస్ట్ యూజ్ చేయడానికి. సో సో మీ అందరికీ తెలుసు మన పేజ్ ఎలా ఓపెన్ చేసుకోవాలి ఏంటి అనేది ఆటోమేటిక్గా. సో ఇది మన పేజ్. సో మీరందరూ చూస్తున్నారు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రోజు ఎవరిది లాస్ట్ విజయ్ గారి ఐడి ఓపెన్ చేసి మనం చెప్పాము. సో ఈ రోజు ఎవరి ఐడి ఓపెన్ చేయమంటారో అది కూడా మీ చాయిస్. కాబట్టి చాట్ బాక్స్ లో మీ ఐడి నెంబర్ పాస్వర్డ్ పెట్టేస్తే నేను ఓపెన్ చేస్తాను. సో దానికి బిఫోర్ మీరు గూగుల్లో వేదామృత్ అని సెర్చ్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకి వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ వస్తుంది. సో దయచేసి మీకు కనుక కంపల్సరీ ఇంట్లో 2 మొబైల్స్ ఉంటాయి, జస్ట్ ఒక 15 మినిట్స్ మాతో పాటు టైం స్పెండ్ చేసి ఒక్కసారి మీ ఆఫీస్ ఓపెన్ చేసి మీ ఆఫీస్ ఎలా ఉందనేది చెక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది మార్నింగ్ సెషన్స్ లోనే చెప్తున్నామంటే ఇప్పుడు ఏదైతే మీరు నేర్చుకుంటారో అది మీకు గుర్తుండిపోతుంది ఈజీగా. కాబట్టి అందరూ కూడా మీ యొక్క ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎవరిది ఈరోజు ఐడి? సో మనకి వెబ్ పేజ్ కనుక ఓపెన్ అయితే నీట్గా మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మనం డైరెక్ట్గా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే సో మెయిల్ ఐడి ఉంటుంది. మనకి ఏదన్నా ఉంటే మనం మెయిల్ చేయొచ్చు. దెన్ మనకి హోమ్, కంపెనీ, సర్టిఫికేట్, ఎవ్రీథింగ్ మీరు దేన్ని క్లిక్ చేసినా కానీ ఆటోమేటిక్గా ఇది చూడండి. నేను హోమ్ని క్లిక్ చేశాను, ఎంత బ్యూటిఫుల్గా మన ప్రొడక్ట్స్ అనేది మూవ్ అవుతూ ఉన్నాయో చూడండి ఒక్కసారి. సో అదే ప్లేస్లో ఒకసారి మూవ్ అయితే ఎన్నిసార్లు చూస్తారు మేడం? గీతశ్రీ మేడం, ఒక శారీ కట్టుకుంది ఒకటే శారీ, బట్ దాన్ని డిఫరెంట్ యాంగిల్లో రొటేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఫస్ట్ ఏమనిపిస్తుందో తెలియదు కానీ దాన్ని ఒక 2 మినిట్స్ అలా చూసినప్పుడు ಅಬ್ಬ ಈ ಸ್ಯಾರಿ ನಾನು ಪರ್ಚೇಸ್ ಮಾಡಬೇಕು, కంపల్సరీ ಇವತ್ತು ನನಗೆ ಗಂಡೆಗೆ ಹೇಳಬೇಕು, కంపల్సరీ అడగాలి, ఇది కొనుక్కోవాలనిపిస్తుంది, అవునా కదా? సో మీరు అదే విధంగా హోమ్ లో గనక ఒకసారి క్లిక్ చేస్తే జస్ట్ చూడండి, ఒక 30 సెకండ్ హోల్డ్ అవుతుంది ప్రతి ప్రొడక్ట్. దాని గురించి ఇన్ఫర్మేషన్, దాని ప్యాకింగ్, బ్యాక్గ్రౌండ్ వచ్చేది. ఒక్కసారి మీరు గనక ప్రతిరోజు మీరు ఓపెన్ చేస్తూ మీ టీమ్ కి దీన్ని కనుక ఓపెన్ చేయగలిగితే ఇది చూడండి ఎంత బాగుందో, 100% ఆర్గానిక్ అండ్ న్యూట్రిసిటికల్స్. సో ఇమేజ్ చూస్తేనే వాళ్ళకి అర్థమైపోవాలి. మనం తీసుకుంటున్న ఫుడ్ తో పాటు ఇవి కూడా తీసుకోవడం వల్ల మనకి బెస్ట్ గా హెల్త్ అనేది మనకి ಸಪೋರ್ಟ್ అవుతుంది. ಇವತ್ತು ಏನೇನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಬರ್ತಾ ಇದೆ ಹೆಲ್ತ್ ಬಗ್ಗೆ, ರಿಯಲಿ ಆನ್ ದಿ ಸಡನ್ ಸಮ್ ಹೆಲ್ತ್ ಇಶ್ಯೂ ಬರ್ತಾ ಇದೆ. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಮ್ಗೆ ಬಾಡಿಗೆ ಎವ್ರಿ ಟೈಮ್ సమ్ సప్లిమెంట్స్ నీడ్. సో ಅದಕ್ಕೋಸ್ಕರ వన్స్ ನೋಡಿ ఆ విధంగా మనం చెప్పి గనక మన ఈ పేజ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏమి ఇవ్వద్దు, జస్ట్ vedamrut.com లో హోమ్ పేజ్ ఓపెన్ చేయమని చెప్పండి. సో సింపుల్ గా ఇలా ఉండిపోయింది, ఎంత క్లియర్ గా ఉంది ఇక్కడ చూడండి. అండ్ అబౌట్ కంపెనీ, సర్టిఫికేట్స్, సో ప్రతిదీ. ఎందుకు అంటే ప్రతిసారి మీ అప్లయన్స్ ని అడగాల్సిన పని లేదు, కొన్ని మీరు నేర్చుకుంటే. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఎవరు సక్సెస్ అవుతారంటే నేను చెప్తున్నాను, చిన్న పిల్లోడు గనక ఫస్ట్ పుట్టంగానే వాడికి నడక రాదు, దెన్ ఆటోమేటిక్గా కొంచెం పాకులాడుతూ ఉంటాడు. కొంచెం స్ట్రెంత్ వచ్చిన తర్వాత వాడు నడుస్తూ ఉన్నప్పుడు మనం చేయబట్టుకున్న ఒక్కోసారి చికాకు పడి చేయి మంది నెట్టేస్తాడు, అవునా కాదా? నేనే నడవాలి అంటాడు. ఆ విధంగా ఎప్పుడైతే మీ ఓన్గా మీరు అవసరం ఉన్నప్పుడు చేయబట్టుకోండి మీ అప్లైన్ది. అది అప్లైన్ కావచ్చు, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను నేను చెప్తున్నాను, డైరెక్ట్ సెల్లింగ్ లో గనక మీరు ఒక హిస్టరీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, హిస్టరీలో మనకి పేరు ఉండాలంటే మనం హిస్టరీ క్రియేట్ చేయాలని. డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు హిస్టరీ క్రియేట్ చేయాలి అంటే ఇట్స్ మీన్స్ మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ అర్న్ చేయాలంటే మీరు డిపెండెంట్ గా ఉండకూడదు. మెయిన్ పాయింట్. ప్రతిసారి ఏం చెప్తారంటే, మేడం చూడండి మేడం, నాకు అక్కడికి రాలేదు, ఇక్కడికి రాలేదు, ఈ ఐడి ఇక్కడ ప్లేస్ చేయలేదు, అక్కడ ప్లేస్ చేయలేదు, నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాను, నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ లో బిజినెస్ చేయాలి అంటే నిజంగా ఒక పర్సన్ ఫస్ట్ చెప్పే బిఫోర్ కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ మాటలు చెప్పకుండా ఏ పర్సన్ అన్నా ఉంటున్నారా? చూడ సార్, ఈ మాట చెప్పకుండా ఏ పర్సన్ అన్నా ఉందా ఇప్పటిదాకా? అసలు ఐడి ప్రాపర్ గా వేయట్లేదు మేడం, నాకు కంపెనీకి ఏం సర్టిఫికెట్లు ఉన్నాయో ఇవ్వట్లేదు మేడం,
నాకు టెస్ట్ మనీస్ పంపట్లేదు మేడం. అసలు నాకు పేజ్ నాకు అసలు ప్రెజెంటేషన్ చెప్పడానికి రావట్లేదు మేడం ప్రభు సారు. ఈ మాటలు చెప్పకుండా ఎవరినన్నా మీరు గమనిస్తున్నారా? గమనిస్తే మటుకి గ్రేట్. నేనైతే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే ఇవి నేను చెప్పడం అంటే మీరు అనుకోవచ్చు మేడం నేను కొత్తగా వచ్చానుగా ఎలా అని. నేను అదే చెప్తున్నాను సార్. బై బోర్న్ ఒక పుట్టిన బాబు తనకి ఎన్ని మంత్స్ అయితే నీడో నరసింహరావు గారు ఒక చిన్న పిల్లోడు ఎన్ని మంత్స్కి నడుస్తా ఉంటాడు, స్టెప్స్ వేస్తా ఉంటాడు, అడుగులు నడవడం నడవడం ఏ వయసులో ప్రారంభిస్తాడు? మీరు మ్యూట్ ఉంది. 10 నెలల్లో ప్రారంభిస్తాడు మేడం. 8-9 months మేడం. 8-9 months. వనజాక్షి మేడం 10 months. మరి సరిపోతుంది కదా మీకు కూడా. 1 year తీసుకోండి. 1 year మీద డిపెండ్ అవ్వండి. మీ అప్లైన్ కానివ్వండి, మీ ఇంట్రడ్యూసర్ కానివ్వండి, ఎవరైనా కానీ 1 year తీసుకోండి. ఈ 1 yearలో ప్రతిరోజు మీరేం నేర్చుకున్నారు? కానీ మీరు చూడండి 1 year కాదు 10 సంవత్సరాలైనా కానీ పాండునే నాకు ఐడి వేయాలి. ఏం మేడం మేము కింద బిజినెస్ చేస్తున్నాం, పాండు ఐడి వేయడం మాకు సర్టిఫికెట్లు కావాలి పంపడా? ఇదే పోకడ పోతా ఉంది. సో అది చేంజ్ అవ్వాలి అంటే మనం రెగ్యులర్గా మన ఆఫీస్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఆఫీస్ గురించి చెప్పినప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో మీకు కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్స్, ఎగ్జాంపుల్ ప్రభు సార్కి ఎనర్జీ లేదు, ఆ రోజు పడుకున్నారు. కోమలేష్ సార్ ఇమ్మీడియట్గా ఒక ప్లానింగ్కి వెళ్ళారు, అక్కడ ఇమ్మీడియట్గా కంపెనీ సర్టిఫికెట్లు అడుగుతున్నారు. బట్ కోమలేష్ సార్ దగ్గర అన్ని డిలీట్ అయిపోయినాయి, పంపించారు ప్రభు సార్, డిలీట్ అయిపోయినాయి. ఇక టెన్షన్ పడుతూ ఉంటారు, అసలు జిఎస్టీ నెంబర్ ఉందా అని అడిగారు, నా దగ్గర డిలీట్ అయిపోయింది, ఏం చేయాలి. సో ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ మనకున్న సర్టిఫికేట్ని పాసిబుల్ అయితే కలర్ జిరాక్స్ తీసుకొని ఒక బ్యాగ్లో మెయింటైన్ చేయండి. అసలు అంతకంటే బెస్ట్ ఎవరి మొబైల్లో ఓపెన్ చేసిన వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్.com అయితే వస్తుంది కదా సార్, ఇక్కడే ఉన్నాయి మీకు. సో డైరెక్ట్గా మన పేజ్ ఓపెన్ చేసి ఇవి చూపించండి సార్, మీకు ఏమేమి సర్టిఫికేట్ కావాలో ఇందులో చూడండి. ఇంకా మీకు ఏమైనా కావాలా ఇందులో లేని, మీకు ఏమైనా ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా నాకు పంపించండి. ఆ సర్టిఫికేట్ కూడా మీకు ఎక్కడుందో నేను చెప్తాను. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ సర్టిఫికేట్ ఇన్ అవర్ వెబ్సైట్ ఈజ్ అవైలబుల్. సో యూ కెన్ గో అండ్ సెర్చ్ సర్టిఫికేట్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. సో we know our 2 products, Vedas Propulse and Vedas Stem. So we don't know that much full information. మనకు అంత ఇన్ఫర్మేషన్ మనకి తెలియదు, ಗೊತ್ತಿಲ್ಲ. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ನೀವೇನು ಮಾಡಿ, ಅಟ್ಲೀಸ್ಟ್ ನಿನಗೆ ಪಾಸಿಬಲ್ ಏನಾಯ್ತಾ ಅದು ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ನೀವು ಕಲಿಬೇಕು. ಆದ್ಮೇಲೆ ಅವರ್ ವೆಬ್ಸೈಟ್ ಇಸ್ ದೇರ್, ಅವರ್ ಪ್ರೊಡಕ್ಟ್ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಆಲ್ಸೋ ಇಸ್ ದೇರ್, ingredients, benefits, everything. So once you open, then you show to your కస్టమర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్, ఎవరికైనా కానీ మీరు అక్కడ చూపించవచ్చు. సో ఆల్వేస్ మన ఆఫీస్ ఏదైతే ఉందో, మీరు మన ఆఫీస్ ఓపెన్ చేస్తే చాలు మీకు 80% ఇన్ఫర్మేషన్ సిక్తా ಇದೆ ఓన్లీ వెబ్ పేజ్ ಅಲ್ಲಿ. అది మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ మనం మన దాంట్లోకి వెళ్ళిపోదాము. పండుగ గారు ఎవరైనా ఇచ్చున్నారా ఐడి? ఇచ్చారు చెప్పేసేయండి ఐడి నెంబర్. విజయ్ గారు ఇచ్చారు మేడం. మళ్ళీ శాంత విజయ్. ఓకే చెప్తున్నా మేడం, రాసుకోండి. వరలక్ష్మి మేడం ఇచ్చున్నారు సార్. వరలక్ష్మి మేడం పాస్వర్డ్. ఓకే కానీ సో మోస్ట్ ఇంపార్టెంట్ వరలక్ష్మి మేడం జూమల్ ಇದೆಯಾ? యా వరలక్ష్మి మేడం 1 2 3 4 5 6. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో you can log in account, user ID, you have user number, that is our office number with password, and enter captcha. సో చూడండి మేడం, మంచిగా మనం గనక బయట మన షాప్ పెట్టేస్తే, మై డియర్ డాటర్ కోయిదశ్రీ, యూ హ్యావ్ కన్నడ ఎగ్జామ్, కెన్ యూ ప్రిపేర్ దట్? సో మీ ఆఫీస్ కనుక ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా ఉంటుంది. చూడండి బయట మనం కనుక ఒక బోటిక్ కానీ లేకపోతే నార్మల్గా మనం ఏ షాప్ మెయింటైన్ చేయాలన్నా కానీ దాన్ని ఎంత అందంగా డెకరేట్ చేసుకుంటాం విత్ వండర్ఫుల్ ఫ్లెక్సీ. వై? బికాస్ ఫ్లెక్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవర్ ఫ్రంట్ పేజ్
ఎస్ సార్ నో కోమలేష్ సార్ ಏನು ఒక ఆఫీస్ మనం ఓపెన్ చేస్తే బయట వేదామృత్ ఎంత పెద్దగా మనం బోర్డు పెట్టాము, అది మనకి చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే దాన్ని చూస్తే పీపుల్ అట్రాక్ట్ అవుతారు. సో మీ ఆఫీస్ లో వరలక్ష్మి మేడం చూడండి ఎంత నీట్ గా తన ఫోటో పెట్టుకున్నారు, ఎంత మంది ప్రొఫైల్ ఫోటో అప్డేట్ చేస్తున్నారు మీ ఐడిದಲ್ಲಿ. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను డిస్ట్రిబ్యూటర్ని, నా ఐడి నేను సావిత్రి అమ్మకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో అక్కడ ఓపెన్ చేయగానే కలర్ఫుల్ గా నాది ఇప్పుడు వరలక్ష్మి మేడం ఎలా అయితే ఫోటో కనిపిస్తుందో అలా ఫోటో కనిపిస్తే ఎంత బాగుంటుంది, అసలు ఎంత నీట్గా ఉంది చూడండి. నాకు మిగతా ఏం కనబడట్లేదు, ముందు వరలక్ష్మి గారి ఫోటో కనబడుతుంది. ఆమె ఆఫీస్ కి నీట్ గా ఆమె ఫోటో పెట్టుకున్నారు. నిజంగా చెప్తున్నాను, మీరు పెట్టుకునే మీ ఫోటో ఒక్కసారి మీరు వేరే వాళ్ళకి చూపించేటప్పుడు అట్రాక్ట్ చేస్తుంది. ఆ ఫోటో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఓకే పక్కన మేడం, మంచిగా ఓకే. వరలక్ష్మి అని నేమ్ ఉంది, నేమ్ కనిపిస్తూ ఉంది. సో అవును మేడం. ఇప్పుడు ప్రొఫైల్ ఫోటో పెట్టుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ప్రొఫైల్ ఫోటో అప్డేట్ చేయండి. చేస్తారా? ఎలా అంటే Yes, కూడా నేను yes, లాస్ట్ madam. చెప్పాను, సెట్టింగ్స్ లోకి వెళ్ళి అప్డేట్ ప్రొఫైల్లో కొట్టేస్తే ఒక్కసారి చేంజ్ అయిపోతుంది. సో కంపల్సరీ అది చేసుకోండి. దెన్ నెక్స్ట్ మనము ఏమేం Okay. ಮಾತಾಡ್ಕೋవాలనుకున్నామంటే, ಓಕೆ ಎಲ್ಲರಿಗೆ ಗೊತ್ತು ಬಿಫೋರ್ ನನಗೆ ವೇದಾಮೃತ್ ಬಗ್ಗೆ ಒಂದು ಆಪ್ಷನ್ ಇದೆ. ಸೊ ಫಂಡ್ ರಿಕ್ವೆಸ್ಟ್, ಸೊ ಆಟೋಮೆಟಿಕಲಿ ನೀವು ಓಪನ್ ಅವರ್ ಲಾಗಿನ್ ಐಡಿ ಅಂಡ್ ಹೋಮ್ ದಲ್ಲಿ ಫಂಡ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಆಪ್ಷನ್ ಇದೆ. ಐ ಥಿಂಕ್ 1 2 3 4 5 ಆಪ್ಷನ್ ಇದೆ. ಅಂಡ್ ಫಸ್ಟ್ ಆಪ್ಷನ್ ಫಂಡ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಇದೆ. ಸೊ 1 ಮಿನಿಟ್. ಸೊ ಬಿಫೋರ್ ನಾನು ಆಲ್ರೆಡಿ ಯೂಸ್ ಮಾಡಿದ್ದೀನಿ, సో ಅದಕ್ಕೋಸ್ಕರ అగైన్ సో ఆ ఆప్షన్ ఏదైతే ఉందో మీరు ఒకసారి ఇంతకుముందు మీరు బిఫోర్ అందరికీ తెలుసు ఫండ్ రిక్వెస్ట్ ఎలా పెట్టుకోవాలి కంపెనీకి అని. సో కంపెనీకి అమౌంట్ పే చేసి మీరు ఆటోమేటిక్ గా అక్కడ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఫండ్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ వస్తూ ఉంది. సో ఆ ఆప్షన్ ఓపెన్ చేసినప్పుడు సో ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్ గా కొన్ని ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ. సో వన్స్ ನೀವು ನೋಡಿ, ಸೊ ಟಾಪ್ ಫಂಡ್ ಅಂಡ್ ಸೆಲೆಕ್ಟ್ ಬ್ಯಾಂಕ್ ಕಂಪನಿಗೆ 3 ಅಕೌಂಟ್ಸ್ ಇದೆ, HDFC, ಆಕ್ಸಿಸ್ ಅಂಡ್ SBI ಬ್ಯಾಂಕು. ನೀವು ಏನ್ ಅಕೌಂಟ್ಗೆ ಅಮೌಂಟ್ ಸೆಂಡ್ ಮಾಡಿದ್ರಿ ನೀವು ಒಂದು ಅದು ಕ್ಲಿಕ್ ಮಾಡಬೇಕು. ಸೊ ಆದ್ಮೇಲೆ ಅಮೌಂಟ್ ನೀವು ಎಷ್ಟು ಅಮೌಂಟ್ ಪೇ ಮಾಡಿದಿರಿ ಕಂಪನಿಗೆ 10,900, 3333 ಆರ್ 55,500 ಎಷ್ಟು ಅಮೌಂಟ್ ನೀವು ಸೆಂಡ್ ಮಾಡಿದ್ರೆ ಅದು ಅಮೌಂಟ್ ನೀವು ಇಲ್ಲಿ ಟೈಪ್ ಮಾಡಬೇಕು ಕಂಪಲ್ಸರಿ. ಸೊ ನಾನು ಟೈಪ್ ಮಾಡ್ತೀನಿ 10,900. ಆದ್ಮೇಲೆ ಡೇಟ್ ನೀವು ಏನು ಡೇಟ್ ಅಲ್ಲಿ ಕಂಪನಿಗೆ ಪೇ ಮಾಡಿದಿರಿ. ಸೊ ಇದು ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಏನಕ್ಕೋಸ್ಕರ ಮೀನ್ಸ್ ಎಕ್ಸಾಂಪಲ್ ನನಗೆ 1 ವೀಕ್ ಬ್ಯಾಕ್ ಅಲ್ಲಿ ಹಾಫ್ ಅಮೌಂಟ್ ಸಿಗ್ತಾ ಇದೆ. ಎಕ್ಸಾಂಪಲ್ ನಾನು ವರಲಕ್ಷ್ಮಿ ಮೇಡಮ್ಗೆ ಪ್ರೆಸೆಂಟೇಶನ್ ಕೊಡ್ತೀನಿ. ಸೊ ಅದು ಟೈಮಲ್ಲಿ ಮ್ಯಾಮ್ ಕೈಯಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಅಮೌಂಟ್ ಇದೆ. ಸೊ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ಅದು ಟೈಮಲ್ಲಿ ಅದು ಅಮೌಂಟ್ ನನಗೆ ಕೈ ಕೊಡಿ. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಏನ್ ಮಾಡ್ತೀನಿ, ಅದು 5,000 ಆಲ್ರೆಡಿ ನಾನು ಕಂಪನಿ ಅಕೌಂಟ್ಗೆ ಹಾಕಿದ್ದೀನಿ. ಸೊ ಏನಕ್ಕೋಸ್ಕರ ಎಕ್ಸಾಂಪಲ್ ಅದು ಅಮೌಂಟ್ ಏನಿದೆ ಅದು ಕಂಪನಿಗೆ ಹಾಕಿಲ್ಲ, ನಮ್ಮ ಫೋನ್ ಪೇ ಮಾಡಿದಿರಿ. ಬಟ್ ಏನಾಯ್ತಾ, ನಮ್ಮ మನೆಯಲ್ಲಿ సమ్ ఎక్స్పెండిచర్ ಇದೆ, ఆటోమేటిక్లీ అది ఖర్చు అయితా. సో మీరు గనక ఎగ్జాంపుల్ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చున్నారు, వాళ్ళ దగ్గర ఫుల్ అమౌంట్ లేదు బట్ కొంత అమౌంట్ ఉంది తీసుకోమన్నారు, అది తీసుకొని గనక కంపెనీ అకౌంట్కి వేయకుండా మీ అకౌంట్కి ఎప్పుడైతే వేసుకున్నారో దెన్ మీకు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోద్ది. ఎందుకంటే మనకు తెలియకుండానే మన ఫోన్ పే అనేది నిజంగా ఏమంటారు అమృత కలశం లాగా, అందులో మనం తీస్తా ఉంటే వస్తా ఉంటది కదా, అట్లా మన ఫోన్ పేలు ఎంత ఉన్నా గానీ ఇమ్మీడియట్ గా అయిపోతూనే ఉంటాయి. ఏం పండుగ ఏమంటారు, ఉంటాయి అంటారా? 1,00,000 రూపాయలు ఈ రోజు వచ్చినాయి. అస్సలు మేడం అసలు ఉండదు మేడం, డబ్బులు పోతా ఉంటాయి, ఏటో ఒకటి పోతా ఉంటాయి, దారి సో చూపిస్తుంది. అందుకని ఏం చేయాలంటే కంపెనీ అకౌంట్ నెంబర్ దయచేసి మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళినా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళ ఫోన్ పేలో కంపెనీ నెంబర్ యాడ్ చేపియండి. ఎందుకంటే ಇವತ್ತು ఫోన్ పే ಎಲ್ಲరి దగ్గర ఉంది, అందరి దగ్గర ఫోన్ పే ఉంది కాబట్టి ఫస్ట్ ఫోన్ పేకి కంపెనీకి ఆ 5,000 అమౌంట్ వేసినా కానీ ఎప్పటికైనా ఆ స్లిప్ యూజ్ చేసుకోవచ్చు 1 month లో. కాబట్టి ఆ విధంగా కంపెనీకి అమౌంట్ వేసి ఇక్కడ అకౌంట్ నెంబర్స్ అన్ని కనిపిస్తాయి, UTR నెంబర్ ఉంటుంది, చూస్ ఫైల్లో అప్లోడ్ చేయాలన్నా ఉంటుంది, మనం చేసేసుకోవచ్చు. దెన్ సబ్మిట్ కొట్టేస్తే మీకు ఇక్కడ ఫండ్ రిక్వెస్ట్ అయిపోతుంది. ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು ಬಿಫೋರ್ ಇದು ಆಪ್ಷನ್ ಇದೆ. ಸೊ ಇವತ್ತು ನ್ಯೂ ಆಪ್ಷನ್ ಸಿಗ್ತಾ ಇದೆ, దట్ ఈస్ పర్చేస్ ఆన్లైన్. సో మనకి పర్చేస్ ఆన్లైన్ బిజినెస్ లో పర్చేస్ ఆన్లైన్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఎంతమంది చూసారు పర్చేస్ ఆన్లైన్? ಚಾಟ್ ಬಾಕ್ಸ್ ಅಲ್ಲಿ ಚಾಟ್ ಮಾಡಿ. ಸೊ ಎಷ್ಟು ಜನ ಆಲ್ರೆಡಿ ಟ್ರೈ ಮಾಡಿದಿರಿ ಪೇಮೆಂಟ್ ಗೇಟ್ವೇ?
ಅಟ್ಲೀಸ್ಟ್ ಚೆಕ್ ಮಾಡಿದ್ರಿ ನಿಮ್ಮ ಅಕೌಂಟ್ ಅಲ್ಲಿ ಇದೆಯಾ ಇಲ್ಲ, ಸೊ ಏನೇನಿದೆಯಾ ಅಲ್ಲಿ, ಫೋನ್ ಪೇ ಇದೆಯಾ, ನೆಟ್ ಬ್ಯಾಂಕಿಂಗ್ ಇದೆಯಾ, ಕ್ರೆಡಿಟ್ ಕಾರ್ಡ್ ಡೆಬಿಟ್ ಕಾರ್ಡ್ ಆಪ್ಷನ್ ಇದೆಯಾ, ತೋರಿಸ್ತಾ ಇದೆಯಾ ಎಲ್ಲ, ಎಷ್ಟು ಜನ ಚೆಕ್ ಮಾಡಿದಿರಿ ಅಟ್ಲೀಸ್ಟ್. ಓಕೆ, ಪೇಮೆಂಟ್ ಮಾಡಲ್ಲ, ಬಟ್ ಅಟ್ಲೀಸ್ಟ್ ಚೆಕ್ ಮಾಡಿದ್ದೀನಿ, ಎಷ್ಟು ಜನ ಚೆಕ್ ಮಾಡಿದಿರಿ. ಸೊ ನೀವು ಪರ್ಚೇಸ್ ಆನ್ಲೈನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿದೆ, ನಿಮ್ಮ ID ನಂಬರ್ ಬರ್ತಾ ಇದೆ. ಸೊ ಆಟೋಮೆಟಿಕಲಿ ಗೆಟ್ ಡೀಟೇಲ್ಸ್ ಅಲ್ಲಿ ಸೇಮ್ ಶಿಪ್ಪಿಂಗ್ ಅಡ್ರೆಸ್, ಸ್ಟಾಕಿಸ್ಟ್ ನೇಮ್, ಕಂಪನಿ ಹೆಸರು ಕ್ಲಿಕ್ ಮಾಡಬೇಕು. ನಿನ್ಗೆ ಏನ್ ಪ್ರಾಡಕ್ಟ್ ಬೇಕು ಅದು ನೀವು ಕ್ವಾಂಟಿಟಿ ಕ್ಲಿಕ್ ಮಾಡಬೇಕು. ಆದ್ಮೇಲೆ పర్చేస్ నౌ. సో ಎಲ್ಲರಿಗೂ ತೋರ್ತಾ ಇದ್ದಾ ಸರ್? అందరికి కనిపిస్తూ ఉందా? ಇಲ್ಲ ಮೇಡಮ್, ಇಲ್ಲ, ಕ್ಲಿಯರ್ ಆಗ್ತಾ ఓకే ಇದೆ. మ్యామ్. ఎస్. సో ನಿನ್ಗೆ ಆಪ್ಷನ್ ఇది ಅವೈಲಬಲ್. ಸೊ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ನೀವು UPI ಚೆಕ್ ಮಾಡಿದಿರಾ? ಕ್ಲಿಕ್ ಮಾಡಿದ್ರೆ ನಿನ್ಗೆ 10,900 వితౌట్ ఎనీ చార్జెస్. మీరు ఎప్పుడైతే యూపీఐ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఇవి సెలెక్ట్ చేసుకున్నారో మీకు అక్కడ ఎటువంటి ఛార్జెస్ పడద్దు. ఇట్స్ క్లియర్. సేమ్ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్న అంతే, మీకు ఏ ఛార్జెస్ పడవు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఫోన్ పే కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఆన్ ది స్పాట్ మన అకౌంట్ లోంచి కట్ అయిపోతున్నాయి కాబట్టి మనం ఇమీడియట్ గా అక్కడ జీరో అయిపోతుంది కాబట్టి అక్కడ పడదు. బట్ ఎప్పుడైతే ಏನು ಟೈಮಲ್ಲಿ ನೀವು ಕಾರ್ಡ್ಸ್ ಆಪ್ಷನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ರಿ, సో ఆల్రెడీ ఇక్కడ ఒక అకౌంట్ ఇట్లా, సో ఎప్పుడైతే మీరు కార్డ్స్ ఆప్షన్ క్లిక్ చేసుకొని కార్డ్ నెంబర్ ఎంట్రీ చేస్తారో అప్పుడు ఇక్కడ మనకి డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి. సో కొంతమంది దగ్గర ಸೇವಿಂಗ್ ಅಕೌಂಟ್ ಗೆ ಸೇವಿಂಗ್ ಕಾರ್ಡ್ ಇದೆ, ಕ್ರೆಡಿಟ್ ಕಾರ್ಡ್ ಸೇವಿಂಗ್ ಅಕೌಂಟ್ ಕ್ರೆಡಿಟ್ ಕಾರ್ಡ್ ನಿನ್ಗೆ ಬಂದೆ, ಅಂಡ್ ಸಂಬಡಿ ಪೀಪಲ್ ಕೋ ಕರೆಂಟ್ ಅಕೌಂಟ್ బిజినెస్ కార్డ్ ಬಂದೆ, సో సంబడి పీపుల్ కో ఇంటర్నేషనల్ కార్డ్ ఇది. సో ఇక్కడ కార్డ్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఆ కార్డ్స్ ని బట్టి మనకి ఇక్కడ మీకు ఎక్స్ట్రా అమౌంట్ చార్జెస్ ప్లస్ GST అమౌంట్ పడుతుంది. అది క్లియర్. ఈ ఆప్షన్ ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, క్రెడిట్ కార్డు మనకి 45 days టైం ఇస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనకి ఇమ్మీడియట్ గా అది ఉండదు కాబట్టి ఆ ఆప్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ನಿಮ್ಮ ಚಾಯ್ಸ್, ನೀವು ಏನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಬೇಕು? ఫోన్ పే, కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్. సో చాలా అంటే చాలా, మీరు వన్స్ ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా, సో మీరు వన్స్ ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను ఒక కార్డ్ సేవ్ చేస్తున్నాను. సో అది నాది కంప్లీట్ బిజినెస్ కార్డ్. సో ఆటోమేటిక్ ఇక్కడ నాకు కంటిన్యూ పే, వన్స్ ఇక్కడ కంటిన్యూ పే నొక్కేస్తే మీకు ఓటీపీ వస్తుంది. లింక్డ్ కార్డ్ లింక్ ఏదైతే ఉందో ఆ మొబైల్ కి మీకు ఓటీపీ వస్తుంది. ఎంట్రీ చేశారు అంటే ఆటోమేటిక్ గా మీకు అక్కడ PV జనరేట్ అయిపోతుంది. ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥ ಆಯ್ತಾ? ಪೇಮೆಂಟ್ ಗೇಟ್ವೇ ಅಲ್ಲಿ. ఎస్ మేడం. సో సింప్లీ సూపర్. ఎందుకు అంటే వ్యాలెట్ కి వేసి మనం 5-10 minutes కానీ లేకపోతే అప్డేట్ చేస్తుండాలి. మేడం మేము వ్యాలెట్ కేస్తున్నాము, ఒకవేళ ఒక 20 minutes మేము ఏదైనా వర్క్ లో ఉంటే ఆల్రెడీ చెక్ చేస్తూనే ఉంటారు, ಅಕೌಂಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಬಟ್ ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ಲೇಟ್ ಆಯ್ತಾ ಇದೆ. ಬಟ್ ಏನು ಟೈಮಲ್ಲಿ ನೀವು ಪೇಮೆಂಟ್ ಗೇಟ್ವೇ ಆಪ್ಷನ್ ಸಿಕ್ ಮಾಡಿದೆ, ನಿಮ್ಮ ಅಕೌಂಟ್ ಅಲ್ಲಿ ಅಮೌಂಟ್ ಇದೆ ಮೀನ್ಸ್ ఇమ్మీడియట్లీ ఫోన్ పే ಅಲ್ಲಿ మీరు అక్కడ అకౌంట్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన పని లేదు, కంపెనీ అకౌంట్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్ గా మీరు ఫోన్ పే క్లిక్ చేస్తే మీకు అక్కడ స్కానర్ అది కనిపిస్తుంది, లింక్ షేర్ చేస్తుంది, ఇమ్మీడియట్ గా పేమెంట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మీకు వెయిట్ చేయాల్సిన ఆప్షన్ ఉండదు. చెప్పండి ఎంత సింపుల్ గా ఉంది. సో చాలా బాగుంది మేడం. నేను ఆల్రెడీ చేశాను, 2-3 చేశాను. సూపర్ ఉంది. సూపర్ పాండు గారు. ఎందుకంటే మన చౌడసారిది నేను చెప్తాను, ఒక దగ్గరికి వెళ్ళారు, ఇంతకుముందు మదనపల్లిలో ఉన్నారు, మేడం ఇలా ప్రజెంటేషన్ ఇచ్చాను, వ్యాలెట్ రిక్వెస్ట్ పెట్టున్నాను, కొంచెం తొందరగా అప్రూవ్ చేయండి అంటారు. సో అలాంటి టైంలో మీరు కనుక పేమెంట్ గేట్వే ఆప్షన్ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్లీ మీకు ఆన్ ది స్పాట్ ఆటోమేటిక్ గా మీకు ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. సక్సెస్ఫుల్ గా మీకు కంప్లీట్ అవుతుంది. సో ఇది మనము కంప్లీట్ గా మీరు నేర్చుకుంటూ మీ టీం కి నేర్పించాల్సింది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైతే మీ టీం నేర్చుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది మీకు మీ టీం కి మధ్యలో ఉండవు. నేను రియల్లీ చెప్తున్నాను, మీరు ఏదైనా అనుకున్నా ఒక్కసారి గనక మనీ రిలేషన్ పెట్టుకుంటే, పాండు గారు బాగా ఇబ్బంది ఉందని నన్ను అడిగారు, సరే ఇచ్చున్నాను. నేను ఇందాక చెప్పాను చూడండి, ఒక్కసారి మన ఫోన్ పేలో 1 లక్ష కాదు 3 లక్షలు ఉన్నా కానీ మనకి తెలియకుండానే అయిపోతాయి. అది ఇంకా మనం అమృత కలశానికి ఆపోజిట్ అన్నమాట. అది అందులో తీస్తా ఉంటే వస్తా ఉంటే, ఫోన్ పేలో ఒక్కసారి వేసామంటే మాత్రం కథం ఆగిపోతాయి, ఇంకా అవి ఉండవు, అందులో అయిపోతాయి. ఇంకా మీరు వేస్తూనే ఉండాలి. ఇది ఆపోజిట్ అన్నమాట కంప్లీట్.
సో ఆ విధంగా ఎంత నాకు పండు గారికి రిలేషన్ ఉండొచ్చు, బట్ ఎప్పుడైతే మనీ రిలేషన్ వచ్చిందో నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి కనుక ఓకే తొందరగా ఉంటే ఇచ్చేస్తారు, బట్ తెలియకుండా, ఎందుకంటే మనం ఉంటుంది మన ಫ್ಯಾಮಿಲಿ తోటి సార్, ಸಡನ್ గా ಏಮ್ ಎಕ್ಸ್ಪೆಂಡಿಚರ್ ಬರ್ತಾವೆ ಕೂಡ మనకి తెలియదు, ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ರಿಯಲ್. ಅದಕ್ಕೋಸ್ಕರ ದಯವಿಟ್ಟು ಮನಿ ರಿಲೇಷನ್ ಏನ್ ಬೇಡ. ನಿಮ್ಗೆ ನಿಮ್ಮ ಟೀಮ್ ಅಪ್ಲೈನರ್ಗೆ, ನಿಮ್ಮ ಟೀಮ್ ಡೌನ್ ಲೈನರ್ಗೆ, ಕ್ರಾಸ್ అప్లైనర్ಗೆ, క్రాస్ టీమ్ಗೆ దయవిట్టు మీరు ఎక్కడ కూడా పేమెంట్ కి సంబంధించిన రిలేషన్స్ పెట్టుకోవద్దు. నేను ఇది రిక్వెస్ట్ కాదు, మీరు ఏమన్నా అనుకుంటే ఆర్డరే. మీరు కనుక డైరెక్ట్ మేడం సెల్లింగ్ లో వీక్లీ సమ్ మేడం అమౌంట్ అచీవ్ చేయాలి అనే టార్గెట్ పెట్టుకుంటే మీకు ఇబ్బంది అవ్వచ్చు, కానీ ఏదున్నా కానీ మీరే మేనేజ్ చేసుకోండి. అప్లైన్ కావచ్చు, టీమ్ ని కావచ్చు, క్రాస్ లైన్ కావచ్చు. బిజినెస్ లో ఉన్న వాళ్ళతోటి కనుక మనీ రిలేషన్ ఉంది అంటే మటుకి దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ టు వాళ్ళ బిజినెస్ ఎండ్ చేయడానికి, అదే ఫస్ట్ పాయింట్. ఎగ్జాంపుల్ ఎస్ మేడం. మోహన్ గారు ఉన్నారు, ప్రొడక్ట్ కావాలన్నారు, సింపుల్ ఇచ్చున్నాను, బానే ఉంది. సడన్ గా అమౌంట్ అవసరమని నేను అప్లైన్ మోహన్ గారు డౌన్ లైన్, బట్ నాకు ఓకే ఏది ఎలా ఉన్నా కానీ ఎంత అప్లైన్ డౌన్ లైన్ అన్నా కానీ ఎవరి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకే తెలుసండి. ఇప్పుడు నేను అప్లైన్ కాబట్టి నాకు ఎక్కువ అమౌంట్ వస్తాయి కాబట్టి నా ఫ్యామిలీకి అది సరిపోతుందని చెప్పలేము. కాబట్టి సడన్ గా నాకు ఇంకొంచెం ఎక్స్పెండిచర్ ఎక్స్ట్రా అయింది ఈ మంత్. నేను మోహన్ గారిని అడిగి ఒక 5,000 తీసుకున్నాను, ఇన్ టైంకి ఇలాపోయాను. ఇంక నేను మోహన్ గారితో బిజినెస్ గురించి ఫోన్ మాట్లాడలేస్తానా? అసలు ఫోన్ చేస్తానా? చేస్తే ఎక్కడ 5,000 అడుగుతారో, మళ్ళీ అందులో నేను అప్లైన్ని, నేను పైన ఉన్నాను, మోహన్ గారు కింద ఉన్నారు, అమౌంట్ తీసుకున్నాను, పొరపాటున 5,000 అడిగితే ఏం సార్ మొన్న తీసుకున్న 5,000 ఇవ్వలేరు, ఇంక నేను బిజినెస్ ఏం చేయాలనంటే, లేకపోతే ఇంకొక విధంగా అనవచ్చు, సార్ మీరు నా పై నుండి కూడా మీకు డబ్బులు సరిపోక నన్ను 5,000 అడిగారు, మరి నాకెట్లా సరిపోతాయి సార్ వేదామృతిలో వచ్చే డబ్బులు? సరే ఇక్కడ 2 ఉన్నాయి, మీరు నెగిటివ్ అవ్వడం పక్కన పెట్టండి, మీతో పాటు కంపెనీని కూడా చేస్తారు. ఇది ಟ್ರೂ, ನಾನು ಟ್ರೂ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನೀವ್ ಒಂದು ಓನ್ಲಿ ನೆಗೆಟಿವ್ ಇಲ್ಲ, ಆಟೋಮೆಟಿಕಲ್ ಕಂಪನಿ ಆಲ್ಸೋ ನಿನ್ಗೆ ಏನೋ ದುಡ್ಡು ಸಿಗ್ತಾ ಇಲ್ಲ, ನನ್ಗೆ ಬರ್ತಾ ಇದಾ ಸರ್? ಸ್ವಲ್ಪ ಡೌಟ್ ಇದೆ, ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ಒಂದ್ಸೂರು చెక్ ಮಾಡಿ సార్. మీకే తక్కువ ఉన్నట్టుంది, నన్ను అడిగి తీసుకున్నారు, మరి నాకు వస్తాయా సార్? నాకు వస్తాయా ఇక్కడ? డబ్బులు వస్తాయి. వస్తాయా రావా? కంపల్సరీ మేడం. నేను క్లియర్ గా చెప్తున్నాను ఇక్కడ సార్, నేను ప్రతిసారి నేను డైరెక్ట్ ఒకటి నమ్మట్లేదు, డౌన్ లైన్ అయినా అప్ లైన్ అయినా వర్క్ హార్డ్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు ఏమనుకుంటారంటే, మేడం మీరు నా పైన ఉన్నారు, నేను ఎంత వర్క్ చేస్తే మీకు అంత డబ్బులు వస్తుంది, నాకెట్లా మీకంటే ఎక్కువ వస్తాయి అంటారు. నేను ఎగ్జాంపుల్ పాండు గారు చెప్తాను, ఎవరిదో కాదు, పాండు గారు డౌన్ లో ఇంకొక పర్సన్స్ ఉన్నారు. పాండు గారు ఈ వీక్ మీ ఇన్కమ్ ఎక్కువ, మీకు ఇంకొక లెగ్ లో ఉన్న వాళ్ళ ఇన్కమ్ ఎక్కువనా? మీరు చెప్పండి, ఓపెన్ టాపిక్ ఇది. నా ఇన్కమ్ ఎక్కువ మేడం. ఆహా, ఇంకొక లెగ్ లో ఉన్న వాళ్ళ ఇన్కమ్ ఎక్కువనా, మీ ఇన్కమ్ ఎక్కువనా? నా వాళ్ళే ఎక్కువ, నా ఇంకో లెగ్గులో ఉన్న వాళ్ళ నాకన్నా వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ ఉంటది. ఇక్కడ మీకు పాండు గారు లైవ్ లో కనిపిస్తున్నారు, పాండు గ్లాన్లు అప్లైను. పాండు గారికి మీలా అందరిలాగానే ఏ అండ్ బి ఉంటాయి. సో ఏబిలో తను వర్క్ చేసుకుంటున్నారు, బిలో తనకి ఇంకొక టీం ఉంది. పాండు గారికి ఎగ్జాంపుల్ ఈ వీక్ 20,000 అయితే నాకు తెలిసి వాళ్ళకి ఆల్మోస్ట్ 40,000 to 50,000 ఉంది. కంపల్సరీగా మరి అవుతుంది కదా, ఉమ్. ఇది ఎవరు చెప్పినా కానీ ఎందుకు తెలియదు కానీ మేము అది చేసుకొని వచ్చినాం కాబట్టి మాకు తెలుసు. మీరు చేయట్లేదు, మీరు ఆడే అయిపోతున్నారు. ఏమన్నంటే నేను ఎక్కువ చేస్తే, నేను డబల్ చేస్తే పాండు గారికి డబల్ ఇన్కమ్ వస్తుందేమో, అందుకని నేను చేయను. మీరు ఎంత చెప్పినా కానీ నేను నమ్మనులేండి మేడం. నేను ఎంత చేస్తే పాండు గారికి డబల్ వస్తుంది. ఏం చూడ సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి కన్నడలో. ఎలా ఉన్నారు ఈ పీపుల్, ఉన్నారా లేరా? కోమలే సార్, ఐ థింక్ చౌడ సార్ జర్నీలో ఉన్నారామಾ? ಎಸ್ ಮೇಡಮ್, ಎಸ್ ಮೇಡಮ್. ఉన్నారా ಸರ್? ಏನ್ ಹೇಳ್ತಾ ಇದಾರೆ ಅಂತಂದ್ರೆ, ಇವತ್ತು ಟೀಮ್ ಅಲ್ಲಿ ಲೀಡರ್ಸ್ ಜೂನಿಯರ್ಸ್ ಏನಂತಂದ್ರೆ, ನಾವು ಮಾಡಿದ್ರೆ ನಮ್ ಸೀನಿಯರ್ಸ್ ಗೆ ದುಡ್ಡು ಹೋಗುತ್ತೆ ಅನ್ನೋ ವಿಚಾರ ಮೇಡಮ್ ಅವ್ರು ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಆಕ್ಚುಲಿ ಸೀನಿಯರ್ಸ್ ಗಿಂತ ಜೂನಿಯರ್ಸ್ ಕೂಡ ಹೆಚ್ಚಿಗೆ ಅರ್ನಿಂಗ್ಸ್ ಮಾಡ್ಬೋದು ಅಂತ ಮೇಡಮ್ ಅವ್ರು ಉದಾಹರಣೆ, ಪಾಂಡು ಸರ್ ಉದಾಹರಣೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. సో అది రియల్ గా పాసిబుల్ అవుతుంది ఎప్పుడు అంటే, సార్ నేను ట్రూలీ చెప్తున్నాను. సో నేను ఓపెన్ సార్ బిలీవ్ చేసేది ఏంటంటే, ఇక్కడ మాతో పాటు జర్నీ చేసిన ఫస్ట్ నుంచి పాండు గారు ఉన్నారు కాబట్టి తెలుసు. మేము ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాము, ట్రూలీ చెప్తున్నాను. సో సేమ్ క్వశ్చన్ మీకు నేను అడుగుతున్నాను, చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఈ బిజినెస్ లో మీకు 2.5 lakh వీక్లీ రావాలి అంటే ఏం చేస్తే వస్తుంది, ఎలా చేస్తే వస్తుంది?
చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మాకు అప్పుడు పేపర్స్ ఇచ్చి రాయమన్నారు అనమాట. సో మీకు 2.5 లాక్ రావాలి నందు గారు. సో మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేం ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటే మీకు 2.5 లాక్ వస్తుంది. సో చాట్ బాక్స్ లో చాట్ చేయండి. మీకు 2.5 లాక్ రావాలి వీక్లీ. మేము అందుకనే అదే టార్గెట్ పెట్టున్నాము. ఇప్పుడు వరలక్ష్మి గారికి 2.5 లాక్ రావాలి, పాండు గారికి 2.5 లాక్ రావాలి. సో ఏం చేస్తే బిజినెస్ వస్తుంది, మీకు ఎవరెవరి సపోర్ట్ కావాలి, ఏం కావాలి? చాట్ బాక్స్ లో చాట్ చేస్తారా లేకపోతే 1 by 1 మాట్లాడతారా? యువర్ చాయిస్. మాట్లాడితే బాగా అర్థమవుతుంది మ్యామ్. మాట్లాడితే అర్థమవుతుందంటారా? సరే మీనాక్షి మేడం మీరే చెప్పండి. మీకు 2.5 లాక్ రావాలి. సో మీరు అంటే ఎలా రావాలి, వస్తాయా, దానికి మీకు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి అసలు ఎవరిది? మేడం వస్తాయి పక్క 100%. ఒకటి ఏమైంటే ఇక్కడ మన కన్సిస్టెన్సీ వర్క్ అనేది ఇంపార్టెంట్. రెండోది టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అప్లైన్కి వస్తుంది అని ఆ ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది, కానీ అప్లైన్ ఆపర్చునిటీ ఇకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్లే కాదు. ఫస్ట్ థింక్ అప్లైన్ సపోర్ట్ లేకుండా మనం ఎదిగిపోతాము అంటే మీరు చెప్తుంటారు అప్పుడే పుట్టిన బిడ్డ 8 నెలలకి ఒకరు చెప్పరి ఒకరు 10 నెలలకి చెప్పరి ನಡಿಸ್ತೀನಿ అని. వాళ్ళు 10 నెలలకి ನಡಿಸಿనప్పుడు ಮ್ಯಾಮ್ మీరు ದಯವಿಟ್ಟು ನೀವು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿ ಮ್ಯಾಮ್. ಏನಕ್ಕೋಸ್ಕರ ಆಲ್ರೆಡಿ ನಾನು ಆಲ್ಮೋಸ್ಟ್ 70% ತೆಲುಗುದಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಚೌಡ ಸರ್ ತೆಲುಗುದಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರಿ, ಕೋಮಲಿ ಸರ್ ತೆಲುಗುದಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾರೆ. ಕನ್ನಡ ಪೀಪಲ್ ಏನಾಯ್ತಾ ಮ್ಯಾಮ್? ಪ್ಲೀಸ್ ದಯವಿಟ್ಟು ನೀವು ಕನ್ನಡ ಓನ್ಲಿ ಚೌಡ ಸರ್ ಓನ್ಲಿ ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಗೋಸ್ಕರ ಓನ್ಲಿ ತೆಲುಗು, ಬಟ್ ರಿಮೈನಿಂಗ್ ಎಲ್ಲ ಕನ್ನಡ ಪೀಪಲ್ ಪ್ಲೀಸ್ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿ ನೀವು. ಅದು ತುಂಬಾ ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ನಿಮ್ಮ ಟೀಮ್ಗೆ. ಓಕೆ ಮ್ಯಾಮ್. ಓಕೆ Yeah. ಮೇಡಮ್ ಇಲ್ಲಿ ಅಪ್ಲೈನ್ ಸಪೋರ್ಟ್ ಇಲ್ಲದೆ ನಾವು ಗೆಲ್ಲಕ್ಕೂ ಕಷ್ಟ ಇದೆ ಒಂದು. ಎರಡನೇದು ಏನಂದ್ರೆ ಟೀಮು ಬೇಕು. ನಮ್ಮ ಅಪ್ಲೈನ್ ನಮಗೆ ಎಷ್ಟು ಬಾಂಡಿಂಗ್ ಇರುತ್ತೋ ನಮ್ಮ ಅಸೋಸಿಯೇಟ್ಗೂ ನಾವು ಅದೇ ರೀತಿ ಬಾಂಡಿಂಗ್ ಇದ್ದಾಗ ಮಾತ್ರನೇ ಈ ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ಗೆಲ್ಲೋದು. ಒಬ್ರಿಗೊಬ್ರು ಸಪೋರ್ಟ್ ಅನ್ನೋದು ತುಂಬಾ ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಇವತ್ತು ನಾನು ಮಾಡಿದ್ರೆ ನನ್ನ ಅಪ್ಲೈನ್ಗೆ ಹೋಗುತ್ತೆ ಅಂದ್ರೆ, ಈಗ ನನ್ನ ಅಸೋಸಿಯೇಟ್ ನನ್ನ ಜೊತೆ ಬಾಂಡಿಂಗ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನನಗೆ ಹೆಂಗ್ ಇನ್ಕಮ್ ಬರುತ್ತೆ? 2.5 ಲ್ಯಾಕ್ ನನಗೆ ಎಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ? ಆಕ್ಚುಲಿ ಇಲ್ಲಿ ಬಾಂಡಿಂಗ್ ಅನ್ನೋದೇ ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ನನ್ನ ಅಪ್ಲೈನ್ಗೆ ಹೋಗುತ್ತೆ ಅಲ್ಲ, ನೀನ್ ಏನಕ್ಕೆ ಬಂದಿದೀಯ ಅಂತ ತಿಳ್ಕೊಂಡಾಗ, ಕನ್ಸಿಸ್ಟೆನ್ಸಿ ಮೈಂಟೈನ್ ಮಾಡಿದಾಗ, ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ನಿನ್ನದೇ ಆದಂತ ವರ್ಕ್ ಅನ್ನ ನೀನು ಮಾಡಿದಾಗ 2.5 ಲ್ಯಾಕ್ ತಗೊಳ್ಳೋಕೆ ಚಾನ್ಸಸ್ ಇರುತ್ತೆ ಮೇಡಮ್. 100% ಅದು ನಾನು ನಂಬುತ್ತೀನಿ. థ్యాంక్ యూ మేడం. నేను ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి 2.5 లాక్ రావడానికి? ఇంకొక పర్సన్ కే ఛాన్స్. ఆల్రెడీ మీనాక్షి మేడం ಕಂಪ್ಲೀಟ್ ಆಯ್ತಾ? ಸೊ ಎಸ್ ಮೇಡಮ್. ಕಮಲೇಶ್ ಸರ್ ಹೇಳಿ ಸರ್. ಎಸ್ ಮೇಡಮ್, ಅಪ್ಲೈನ್ಗೆ ಸರೆಂಡರ್ ಆಗಬೇಕು, ಸಿಸ್ಟಮ್ಗೆ ಸರೆಂಡರ್ ಆಗಬೇಕು. ಸಿಸ್ಟಮ್ ಅನ್ನು ಫಾಲೋ ಮಾಡಿದ್ರೆ ಸಿಸ್ಟಮೆಟಿಕ್ ಆಗಿ ನಾವು 2.5 ಲ್ಯಾಕ್ಸ್ ಅನ್ನ ತಗೊಬೇಕು. ಏನ್ ಹೇಳುತ್ತೆ ಅದೇ ರೂಲ್ಸ್ ಅನ್ನೇ ನಾವು ಫಾಲೋ ಮಾಡ್ಬೇಕು ಮೇಡಮ್. ಜೊತೆಗೆ ನೀವು ಹೇಳ್ತಾ ಇದ್ರಿ ಸರ್ ಅಪ್ಲೈನ್ ಪ್ರಾಪರ್ ಇಲ್ಲ ಸರ್, ಅವಾಗ ಅವರು ಏನೇನೋ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅದು ಟೈಮಲ್ಲಿ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ನೀವು ಹೇಳಿ ಅಪ್ಲೈನ್ಗೆ ಹ್ಯಾಂಡ್ ಓವರ್ ಮಾಡಬೇಕು, ಓಕೆ, ಅಪ್ಲೈನ್ ಅಪ್ಲೈನ್ ಪ್ರಾಪರ್ ಇಲ್ಲ. ನೆಕ್ಸ್ಟ್ ಅಪ್ಲೈನ್ ನಾವು ನೆಕ್ಸ್ಟ್ ಅಪ್ಲೈನ್ ಕನೆಕ್ಟ್ ಮಾಡ್ಕೋಬೇಕು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಕಂಪನಿ ಸಪೋರ್ಟ್ ತಗೋಬೇಕು, ಇಲ್ಲ ಇಂಡಿಪೆಂಡೆಂಟ್ ಆಗ್ಬೇಕು ಮೇಡಮ್. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಕೋಮಲೇಶ್ ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು. సో 1 more person ಜಾಯ್ಸ್. ಪಾಂಡು ಸರ್ ನಿಮ್ಗೆ ಇಲ್ಲ, మీకు లేదు పాండు సార్, న్యూ పర్సన్ ಗೆ. ಸರ್ 1 person లాస్ట్ అండ్ ఫైనల్. Yes, madam. Good morning, ma'am. ರಾಜಪೂಜಾ ಸರ್ ಮಾರ್ನಿಂಗ್. Yes, ma'am. ಸರ್ ಹೇಳಿ. ಮೇಡಮ್ ನಾವು ದೊಡ್ಡ ಟೀಮ್ ಮಾಡ್ಬೇಕು, ಸೇಲಿಂಗ್ ಹೊಡಿಬೇಕಂತಂದ್ರೆ ಫಸ್ಟ್ ಇನಿಷಿಯೇಟ್ ತಗೋಬೇಕು ಮೇಡಮ್. ನಮ್ ಟೀಮ್ ಅಲ್ಲಿ ಏನೇನ್ ಆಗ್ತಿದೆ ಏನೇನಿಲ್ಲ, ಲೆಫ್ಟ್ ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಇದಾರೆ, ರೈಟ್ ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಇದಾರೆ, ಏನೇನ್ ಆಗ್ತಿದೆ, ಎವ್ರಿಥಿಂಗ್ ಇನಿಷಿಯೇಟ್ ತಗೋಬೇಕು ಮೇಡಮ್. ಓಕೆ, ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಎವ್ರಿಥಿಂಗ್ ಏನೇನ್ ಮೀಟಿಂಗ್ಸ್ ಆಗ್ತಿದೆ ಅಥವಾ ಐಡಿಸ್ ಬರ್ತಾ ಇದೆ, ಯಾವ್ದಾದ್ರು ಆಕ್ಟಿವೇಶನ್ ಆಗಿದೆ, ಯಾವ್ದಾದ್ರು KYC ಆಗಿದೆ, ಯಾವ್ದು ಪ್ರಾಡಕ್ಟ್ ಡಿಸ್ಪ್ಯಾಚ್ ಆಗಿಲ್ಲ, ಎವ್ರಿಥಿಂಗ್ ಮೇಡಮ್. ದೆನ್ ಝೂಮ್ ಮೀಟಿಂಗ್ ಕಂಡಕ್ಟ್ ಮಾಡೋದಾಗಿರ್ಬೋದು, ದೆನ್ BOP ಕಂಡಕ್ಟ್ ಮಾಡೋದು, VFP ಕಂಡಕ್ಟ್ ಮಾಡೋದಾಗಿರ್ಬೋದು, ಎಲ್ಲಿ NDO ನಡೆಯೋದಾಗಿರ್ಬೋದು, ಎಲ್ಲಾ ಟ್ರೈನಿಂಗ್ಸ್ ಅಟೆಂಡ್ ಆಗ್ತಾ ಇದಾರೆ ಅಂತ ಅದು ಆಗಿರ್ಬೋದು, ಪ್ರಾಡಕ್ಟ್ ಯೂಸ್ ಮಾಡ್ತಿದಾರೆ, ರಿಟೇಲ್ ಮಾಡ್ತಿದಾರೆ, ಎವ್ರಿಥಿಂಗ್ ಮೇಡಮ್. థ్యాంక్ యూ రాజపూజా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు ఉపేంద్ర సార్ ఏదైతే రాసున్నారో, నేను నెక్స్ట్ ఒకసారి ఉంది, అది నాకు కోదాల్లో ఉంది ఆ పేపరు, నేను మీకు అది చూపిస్తాను. ನಾನು ತೋರಿಸ್ತಾ ಇದೆ. రియల్లీ సేమ్ క్వశ్చన్ అడిగారు. సో మీ బిజినెస్ లో మీరు అనుకున్న ఇన్కమ్ అర్న్ చేయాలి అంటే మీకు ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి, దానికి సొల్యూషన్ ఎలా, ఏం చేయాలి, ఎవరు మీకు ఎవరితోటి మీరుంటే సక్సెస్ అవుతారని అడిగారు. సో ఉపేంద్ర సార్ ఒకటే ఆ రోజు రాశారు, ఐ ఆమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ ఐడి. సో ఇది నాది, నేనే CEO, నేనే MD, నేనే కంపెనీ.
సో నాకు 2.5 ల్యాక్ రావాలంటే ఇక్కడ ఏ తప్పులు జరిగినా ఏది జరిగినా మొత్తం నేనే చేస్తున్నాను. నాకు మనీ రావాలన్నా కానీ నేనే చేసుకోవాలి. ఇది సార్ ఆ రోజు రాసిన ఆన్సర్. ఆ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడికి మీ ఐడిలో 2.5 ల్యాక్ రావాలి అంటే మీకు అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు సపోర్ట్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి అనేది అడిగారు. సో సార్ రాసిన ఆన్సర్, ఈ ఐడికి నేనే ఎండిని, నేనే సిఇఓ, ఇది నాది. సో ఇక్కడ నేను చేసుకుంటేనే వస్తాయి. ఇక్కడ దాకా ఏదైనా మిస్టేక్స్ జరిగినా కానీ అది నేనే చేశాను, ఏదైనా ప్లస్ జరిగినా కానీ అది నా టీం తోటి నేను చేసుకున్నాను. చూడండి, ఇక్కడ మైనస్ జరిగితే నేనే చేశానని చెప్పారు, ప్లస్ జరిగితే అంటే ఇన్కమ్ వస్తుంది అంటే అది నా టీంతో కలిసి నాకు వస్తుంది. చూడ సార్, వన్స్ ఎక్స్ప్లెయిన్. ఇది ఆ రోజు సార్ రాసిన ఆన్సర్. సో అందుకనే డైరెక్ట్ సెల్లింగ్ లో హిస్టరీ రీక్రియేట్ చేస్తూ తన ఓన్ బ్రాండ్ ని ಕ್ರಿಯೇಟ್ చేసుకున్నారు. ಎಸ್ ಮೇಡಮ್, ಎಸ್ ಮೇಡಮ್. ಮೇಡಮ್ ಅವ್ರು ಏನ್ ಹೇಳ್ತಾ ಇರೋದು ವಿಚಾರ ಅಂತಂದ್ರೆ, ಇಲ್ಲಿ ನಮ್ಮ ಕಂಪನಿಯಲ್ಲಿ 2.5 ಲ್ಯಾಕ್ಸ್ ಕ್ಯಾಪಿಂಗ್ ಅಮೌಂಟ್ ಇದೆ. ಆ ಕ್ಯಾಪಿಂಗ್ ಅಮೌಂಟ್ ತಗೊಳ್ಳೋದಕ್ಕೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ಅದಕ್ಕೆ ಜವಾಬ್ದಾರಿ ಯಾರು ಅಂತ ಮೇಡಮ್ ಅವ್ರು ಕೇಳ್ತಾ ಇದಾರೆ. ಒಬ್ಬೊಬ್ರು ಹೇಳ್ತಾ ಇದಾರೆ, ನಮ್ಮ ಟೀಮ್ ಫಾಲೋ ಅಪ್ ಮಾಡ್ಬೇಕು, ಬಾಂಡಿಂಗ್ ಇಟ್ಕೋಬೇಕು, ಸೀನಿಯರ್ಸ್ ಜೊತೆ ಬಾಂಡಿಂಗ್ ಇಟ್ಕೋಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಸೀನಿಯರೇ ಇಲ್ಲಪ್ಪ, ಅವ್ರೆ ನಮ್ಮನ್ನ ಜಾಯಿನ್ ಮಾಡಿ ಏನ್ ಮಾಡಿದಾರೆ, ಬೇರೆ ಕಂಪ್ನಿಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದಾರೆ ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್. ಅವಾಗ ಏನಾಗುತ್ತೆ, ಸೀನಿಯರ್ ರೆಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟಿನ ಅಲ್ಲ. ಈ ಒಂದು ಕ್ವಶನ್ ಉಪೇಂದ್ರ ಸರ್ನ ಒಂದು ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಕೇಳಿದಾಗ ಅವ್ರು ಹೇಳಿರೋ ಆನ್ಸರ್ ಏನಪ್ಪಾ ಅಂತಂದ್ರೆ, ನನ್ನ ಐಡಿಗೆ ನಾನೇ ಬಾಸು, ನಾನೇ ಓನರು, ನಾನೇ MD, ನನ್ 2.5 ಲ್ಯಾಕ್ ತಗೋಬೇಕಾದ್ರೆ ನಾನೇ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕು, ಅದ್ರಲ್ಲಿ ಏನಾದ್ರೂ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಆದ್ರೂ ಕೂಡ ನಾನೇ ರೆಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟಿ ಅಂತ ಆನ್ಸರ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ಪ್ರತಿಯೊಬ್ರು ಕೂಡ ಅವ್ರ ಐಡಿ ಅಂದ್ರೆ ನಮ್ಮದೊಂದು ತಿಳ್ಕೊಬೇಕೆ ಹೊರತುನು ನಮ್ ಸೀನಿಯರ್ದು ನಮ್ ಜೂನಿಯರ್ದು ಅಂತ ತಿಳ್ಕೊಬಾರ್ದು ಅಂತ ఆన్సర్ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. చూడ సార్, వన్ ఇంపార్టెంట్ వర్డ్ మర్చిపోయారు. అక్కడ ఇన్కమ్ వచ్చింది అంటే నేను ఒక్కని చేస్తే రాలేదు, నా టీం తోటి వచ్చింది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ಎಸ್ ಎಸ್ ಮೇಡಮ್. ಈಗ ಇನ್ಕಮ್ ಬಂದಿದೆ ಅಂತಂದ್ರೆ ನಾವ್ ಒಬ್ಬರೇ ಮಾಡಿರೋದಲ್ಲ, ನಮ್ಮ ಟೀಮ್ ಇಂದ ಇನ್ಕಮ್ ಬಂದಿರುತ್ತೆ ಅಂತ ನಾವು ಹೇಳ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. సార్ రియల్లీ డైరెక్ట్ సెల్లింగ్ లో గ్రాటిట్యూడ్ అంటే మనం ఎప్పుడు ఒకటే చెప్తాము, మనం ఆపర్చునిటీ ఇచ్చిన పర్సన్ కి గ్రాటిట్యూడ్ చెప్తాము. బట్ దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్ ఎప్పుడు చెప్తారు, నీకు వర్కింగ్ అవర్స్ యాడ్ అవుతున్నాయి అంటే, నువ్వు ఏం శాలరీ ఇవ్వకుండా ఇంకొక పర్సన్ వర్కింగ్ అవర్ నీకు యాడ్ అవుతుంది అంటే, నేను నిజంగా చెప్తున్నాను, మనం ఫ్యామిలీ మొత్తం వాళ్ళకి రుణపడి ఉన్నాం. నేను ట్రూలు చెప్తున్నాం. మేము బిలీవ్ చేసింది ఏంటంటే, నాతో పాటు ఎవరైతే నా డిస్ట్రిబ్యూటర్స్, నా టీం వచ్చున్నారో వాళ్ళు రియల్లీ నాతో సమానం. నా బిజినెస్ లో వాళ్ళు వన్ ఆఫ్ ది పార్ట్నర్స్. ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో అప్పుడు మాత్రమే టీంతో మనం ఫ్రీగా మూవ్ అవ్వలేస్తాము. వాళ్ళ ఇన్కమ్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, మన పార్ట్నర్ ఇన్కమ్ ఎర్న్ చేస్తే మనకు వస్తుందా లేదా? మనం ఇద్దరం కలిసి ఒక కంపెనీ పెట్టాము, సో మన పార్ట్నర్ ఇన్కమ్ ఎర్న్ చేస్తే మనకు వస్తుందా లేదా? వస్తుంది కదా. ఆ ఫీలింగ్ తోటి మన టీం ఏదైతే ఉందో వాళ్ళు మన బిజినెస్ పార్ట్నర్స్. ఇక్కడ మన బిజినెస్ లో వన్ ఆఫ్ ది పార్ట్నర్, వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్. కాబట్టి వాళ్ళని ఇన్కమ్ ఎర్న్ చేసేలాగా చేస్తే ఆటోమేటిక్ గా మనం ఇక్కడ సక్సెస్ అవుతాము. బట్ డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రతి ఒక్కరు ఏమవుతుందంటే, అప్లైన్ గ్రాటిట్యూడ్, అప్లైన్ గ్రాటిట్యూడ్, అప్లైన్ గ్రాటిట్యూడ్. దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్, టీమ్ లో వచ్చినటువంటి మన బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈక్వాలిటీ ఇచ్చుకుంటూ వాళ్ళని సక్సెస్, ఒక్కటే వాళ్ళని సక్సెస్ చేస్తే చాలు మీరు సక్సెస్ అవుతారు. అది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ కి నేను చెప్తున్నాను, మనకి వేదామృతిలో మీరు ఫస్ట్, ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక హిస్టరీ క్రియేట్ చేయాలి అంటే బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో కూడా బేసిక్స్ నేను చెప్పాను, నాకు అప్లైనర్ అది ఇవ్వలేదు, అప్లైనర్ ఇది ఇవ్వలేదు, ఇలా నేర్పలేదు, అలా నేర్పలేదని. సో వేకప్ కాల్ లో మీకు కంప్లీట్ 8 కోర్స్ స్టెప్స్ లో కంపెనీ ఐడి ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ప్లేస్ చేయాలి, ఎలా ట్రాకింగ్ చూసుకోవాలి, ఎవ్రీథింగ్ దాని గురించే ఉంటుంది. కాబట్టి మీరు వేదామృతిలో నేను చెప్పాను, ఒకవేళ అప్లైనర్ ఉంటే అప్లైనర్ తో పాటు ఉంటారు. బట్ చౌడా సార్ చెప్పినట్లు ఒక్కోసారి అప్లైనర్ మనకి ఇందులో పరిచయం చేసి ఆయన వెళ్ళిపోవచ్చు. అలాంటి టైంలో కూడా మీకు పర్ఫెక్ట్ గా వేదామృతి అనిపించింది అంటే మీరు వేదామృతి చేసుకోవడానికి ఆల్వేస్ మా సపోర్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారో అప్పుడే. ఎందుకంటే ఎప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లో ఒకటే సార్, కంపెనీ పర్ఫెక్ట్ గా ఉంది, అందరూ పర్ఫెక్ట్ గా ఉన్నారు, బట్ మనకి ఇంట్రడ్యూస్ అయ్యి చేసిన వాళ్ళు మనతో పాటు లేరు అంటే, మీరు ఎప్పుడైతే డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్ అవ్వడానికి రెడీగా ఉన్నారో అప్పుడు మీకు 100కి 200% మా సపోర్ట్ ఉంటుంది. అందులో నీకు బెస్ట్ గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిన్న ఎంటైర్ అందరు థాయిలాండ్ అచీవ్ అయ్యారు. ఒక ఫ్యామిలీలోనే ఇద్దరు థాయిలాండ్ అచీవ్ అయ్యారు. ఒక ఫ్యామిలీలోనే ఇద్దరు థాయిలాండ్ అచీవ్ అయ్యారు. మీకు ఆల్రెడీ సారు ఫస్ట్ పర్సన్ ఒక వీడియో పెట్టారు, బుచ్చి రాములు గారిది. తండ్రిని అచీవ్ చేపించారు తన కళ కోసము, తను వర్క్ చేశారు. నిన్న శ్యామల విజయ్ కూడా అయ్యారు. తండ్రి కొడుకులు ఇద్దరు అయ్యారు. ఎలా అయ్యారు?
రియల్లీ చెప్తున్నాను, స్టార్టింగ్ లో కొంత అప్లై సపోర్ట్ తీసుకున్నారు, ఇప్పుడు తీసుకుంటున్నారు. కానీ ఆల్మోస్ట్ తను ఏం చేస్తున్నారు అంటే ఇండివిజువల్ గా వెళ్ళడానికే ట్రై చేస్తున్నారు. విజయ్ అండ్ బుచ్చిరాములు గారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఇండివిజువల్ గా వెళ్ళడానికే. ఓకే, సపోర్ట్ కావాలి అన్నప్పుడు కాల్ చేస్తున్నారు, వాళ్ళకి దొరికింది అంటే హ్యాపీ, దొరకలేదంటే ఓకే సార్ నో ప్రాబ్లం నేను కంటిన్యూ అవుతాను అని చెప్పేసి తన వర్క్ తను చేసుకుంటున్నాడు. కానీ డిలే అవ్వట్లేదు, నెగిటివ్ కావట్లేదు, తన వర్క్ ని స్టాప్ చేయట్లేదు. ఎందుకు? ఒకటే ఫిక్స్ అయిపోయిండు, ఏది ఎలా ఉన్నా కానీ నేను వెళ్ళాలి. ఒక సముద్రంలో పడ్డాం సార్, ముందు అప్పటిదాకా ఒక పర్సన్ దారి చూపించారు, దారి చూపించట్లేదు, మునిగిపోతారా ముందుకెళ్ళిపోతారా? చూడ సార్, ముందుకెళ్ళిపోతారా మునిగిపోతారా? అక్కడే దారి చూపించే పర్సన్ లేడని ముందరికి వెళ్ళిపోతారు మేడం, ముందరికి మునిగిపోతే వెళ్ళిపోతారు. ఎవరికి నష్టం సార్? మనకే నష్టం మేడం, మనకే నష్టం కదా. సో సేమ్, మీరు ఎప్పుడైతే ఇండిపెండెంట్ గా మీ వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నారో, మీరు ఈ రోజు స్టార్ట్ చేసిన వేదామృతిలో మీకు ఏది రాకపోయినా ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉండండి. మీకు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మాకు కాల్ చేసి అడగండి, మేము హెల్ప్ చేస్తాము. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉంటే మాత్రము డైరెక్ట్ సెల్లింగ్ లో హిస్టరీ రీక్రియేట్ చేయొచ్చు, ఓన్లీ నేర్చుకుంటూ నేర్పడం ద్వారా. కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు జరిగిన సెషన్ ఏదైతే ఉందో మన ఓపెన్ చేసి ఫండ్ రిక్వెస్ట్, ఇంత ముందు ఉన్న ఫండ్ రిక్వెస్ట్ ఆప్షన్ అండ్ దెన్ ఇప్పుడు వచ్చినటువంటి బిజినెస్ పర్చేస్ ఆన్లైన్, ఈ రెండు ఆప్షన్ ని ఈ రోజు మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఓపెన్ చేసి లాస్ట్ దాకా వెళ్ళండి, క్యాన్సిల్ చేయండి, లాస్ట్ దాకా వెళ్ళండి, క్యాన్సిల్ చేయండి. మీరు ఎప్పుడైతే దాన్ని కంటిన్యూగా ట్రై చేస్తూ ఉంటారో అప్పుడు మీకు ప్రతిదీ ఈజీ అయిపోతుంది. మీ టీం వాళ్ళకి కూడా మీరు ఆన్ ది స్పాట్ చెప్పడానికి రెడీగా ఉంటారు. మనం ఎప్పుడో ఇట్స్ మీన్స్ మంత్లీ ఒకసారి 2 సార్లు మనమే ఓపెన్ చేస్తే మన టీం వాళ్ళకి స్పీడ్ గా చెప్పలేస్తామా? సో వాళ్ళకి అప్పటికే డౌట్ వస్తుంది, ఈ మేడమే డౌట్ గా చెప్తున్నారు, ఈ ఆప్షన్ ఏడుందా ఈ ఆప్షన్ ఏడుందా అని చెక్ చేసుకుంటున్నారు, ఇంకా మనకేడ ఓపెన్ అవుతుందిలే కాబట్టి మనం ఓపెన్ చేయొద్దు, ఏం చేయొద్దు. నా పైన కోమలేష్ సార్ ఉన్నారు, ఆయనకి పంపించేస్తా, ఫార్వర్డ్ 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 ఫార్వర్డ్. సో మళ్ళీ చెప్తున్నాను, డైరెక్ట్ సెల్లింగ్ లో హిస్టరీ రీక్రియేట్ చేయాలి అంటే ఇండిపెండెంట్ గా ఉండండి, సపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. ఇది ట్రూ వర్డ్స్ చెప్తున్నాను, ఇది మీరు బిలీవ్ చేశారంటే సక్సెస్ మీ చేతిలో ఉంటుంది. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీ వయసుతో సంబంధం లేదు, మీ నాలెడ్జ్తో సంబంధం లేదు, మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్పడానికి ఆల్వేస్ వేదామృత్ టీం రెడీగా ఉంది. ఇక్కడ నేను ఉపేంద్ర సారు ఒక్కలే అని కాదు, మీకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఎవరిని అడిగినా, పాండు గారిని అడిగినా, మోహన్ గారిని అడిగినా, కోమలేష్ సార్ని అడిగినా, లావణ్య గారిని అడిగినా, వాళ్ళకి ఏది తెలుసో వేదామృత్ గురించి మీకు అది నేర్పడానికి 200% రెడీగా ఉన్నారు. దట్ ఈస్ ద డిఫరెంట్ టు మిగతా కంపెనీలకి వేదామృత్కి డిఫరెన్స్ అది. కాబట్టి అందరికి కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇంకెవరైనా 2-3 పీపుల్ మాట్లాడాలనుకుంటే ఈ రోజు సెషన్ గురించి, ఓన్లీ ఈ రోజు సెషన్ గురించి, హౌ టు లాగిన్ ఫండ్ వ్యాలెట్, రిక్వెస్ట్ పెట్టడం ఎలా, ఆర్డర్ చేయడం ఎలా, దెన్ పేమెంట్ గేట్వే ఆప్షన్, ఇవి 2. సో ఒక్కసారి మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికి కూడా వర్క్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి విష్ యూ ఆల్ ది బెస్ట్. సక్సెస్ఫుల్ గా ఫస్ట్ థాయిలాండ్ ట్రిప్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. సో అచీవర్స్ అందరు కూడా వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో మీ పాస్పోర్ట్స్ రెడీ చేసుకోండి. సో దెన్ మీ ఫ్లయింగ్ డేట్ కూడా అనౌన్స్ అవుతుంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడుకోండి, ఆప్షన్ ఉంది. పండు సార్. మేడం అదే మీరు చెప్పినట్టు ఎదగాలని ఉంటే ఎవరు ఆపలేదని చెప్పేసి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఆయన నాకు సంబంధం లేదు. ఆయన లేకుండా నేను ఎదగాలి, నాకు ఫైనాన్స్ ఫ్రీడమ్ కావాలి, నేనే ఉండాలని చెప్పేసి నేర్చుకోవడానికి అయితే ఎంత తాపత్రపడ్డానో అలాంటి మెంటర్ నాకు దొరకడం. సో ప్రతి క్షణం ఆయన ఎప్పుడైతే చేయబెడుతున్నానో లాస్ట్ ప్రీవియస్ ఇండస్ట్రీలో 30 lakhs ఏవో ఎర్న్ చేయడం జరిగింది. సో ఆ జర్నీ ఇక్కడ కంటిన్యూస్ అవుతుంది మేడం. ఎందుకంటే అంతే మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏం చేయాలి అనేది మనకు ఉండాలి తపన. ఆ ఫోకస్ కానీ మన ఫ్యామిలీ బాగుండాలి అనుకుంటే ఈ ఇండస్ట్రీలో రికార్డ్ అంటే బ్రేక్ అవుతుంది మేడం. మిమ్మల్ని చూసి చూసుకుంటూ ఎదిగాను. ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు స్టెప్ బై స్టెప్ ఈరోజు కంపెనీ ఒక ఫౌండర్ అంటే మామూలు విషయం కాదు. అది ఇంకా చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే చెప్పాలని చెప్పవచ్చు. పాండు గారికి ఒక ఇన్సిడెంట్ ఉండే ఉంటది. నా కిడ్స్ 21 days కి అదే చెప్తున్నా మేడం. నిజంగా మేడం మిమ్మల్ని చూసి ఎంత ఇన్స్పైర్ అయ్యండి ఆ రోజులో. నిజంగా
నా కళ్ళ ముందే కనీసం ఒక 500 కిలోమీటర్స్ ఒక ఆర్టీసీ బస్సులో జర్నీ చేశారు మేడం. ఇద్దరు భార్యాభర్తలు ఒక ప్రోగ్రామ్ కోసం డెలివరీ అయ్యారు. జస్ట్ 21 days అయింది. అసలు అది నిజంగా ఇంత కమిట్మెంట్ ఉంటారా అసలు పీపుల్ అని చెప్పేసి నేను చాలా ఆ రోజు నుంచి నిజంగా ఎందుకు చూడలేదు మేడం. వెంటనే వచ్చేసి ఆ ప్రోగ్రామ్ విన్నారు. ఒక జస్ట్ అక్కడ నుంచి మీకు అంతకుముందు కార్ లేదు, సార్ బండి మీద దిగిన వాళ్ళు అక్కడ నుంచి మీరు వెహికల్ తీసుకున్నారు. ఆ వెహికల్ తో మీతో పాటు మీ డౌన్ లో వెహికల్ తీపిచ్చారు, పూజ చేయించుకున్నారు. ఆ బండి తీయడం మొదలు పెట్టారు మేడం. అక్కడ నుంచి మీ సీలింగ్ అనేది జస్ట్ ఇంకా 3 months అది ఏదైతే మీరు కార్ తీసిన తర్వాత ఒక కనీసం 4 months 3 months అయింది. అప్పటి నుంచి మీ సీలింగ్ చూసా. అంటే కంటిన్యూగా సార్ హార్డ్ వర్కింగ్ మొత్తం దాదాపు అన్ని జిల్లాలు తిరుగుతూ తిరిగేది అనమాట. చాలా బాగా జరిగారు. అలా చేయబట్టే ఈ రోజు ఆ హార్డ్ వర్క్ ఇందాక మీరు చెప్పిన నిజంగా సార్ రాస్తుంది నేనే కర్మ కర్త క్రియ నేనే చెప్పేసి ఏదైతే చెప్పారో అది 100% ఈ రోజు ప్రూవ్ అయ్యారు మీరు. సో చాలా ఇన్స్పిరేషన్ మేడం. అలాగే మీ పిల్లలు కూడా వాళ్ళు కొంచెం మీరు జర్నీ చేసే కొద్దీ పిల్లలు ఎదుగుతారు, స్కూల్ పోవాలి. ఆ రోజు ప్రోగ్రామ్ ఉంది, అవసరమైతే పిల్లల్ని డోర్ వేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసి అలా ప్రోగ్రామ్ చేశారు మేడం. నేను చూశాను చాలా చాలా అసలు నిజంగా మేడం. అందుకోసమే ఏదైతే మీ యొక్క చేయాలని ఒక తపన ఏదైతే ఉందో దాన్ని వేలాది మందికి ఈ రోజు ఇన్స్పిరేషన్. మీరు కూడా హై లెవెల్లో వెళ్ళారు, చాలా మందికి కూడా జీవితాలు మార్చారు మేడం. దానిలో నేను ఒక్కడిని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పండు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ మెయిన్ ఆప్షన్ పేమెంట్ గేట్వే మీరు ఆల్రెడీ యూజ్ చేశారు. ఫస్ట్ పర్సన్ సుధాకర్ యూజ్ చేశాడు, సెకండ్ పర్సన్ మీరు పేమెంట్ గేట్వే. చాలా ఈజీ మేడం. ఎందుకంటే నేను అనుకునేది అంటే దూరం పోయినప్పుడు, నేను చాలా దూరం పోయినప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి సిద్ధమైనప్పుడు పేమెంట్ పంపించినా కూడా అది రావడానికి టైం పడుతుంది. సో వెంటనే మిమ్మల్ని చాలా సార్లు కాల్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. వాస్తవం అయితే అది పేమెంట్ గేట్ వేస్తే ఎంత బాగుంది అనిపించింది. కానీ చెప్పిన వెంటనే నేను ఆ రోజు చేస్తున్నా మీరు నాకు కాల్ చేశారు, వచ్చేసింది సంతోషం. చాలా ఈజీ ప్రాసెస్. ఎంత ఈజీ అంటే ఇది మన ఏ క్షణం నైట్ 12 గంటలు కూడా మనం యాక్టివ్ చేసుకోవచ్చు. నైట్ 12 గంటలు అంటే 1 నిమిషాలు ఉండగా కూడా మనం పీవీని యాక్టివ్ చేసుకోవచ్చు. అంత గొప్పగా ఉంది, ఎంత ఈజీ అన్నది ప్రాక్టీస్ చేయాలి, కొత్త వాళ్ళకే ప్రాక్టీస్ చేయాలి. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ పండు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నరసింహరావు సార్. ఒకటి మేడం, మీరు చాలా బాగా చెప్పారు. మధ్యలో పడవలో మునిగే వాళ్ళను మేము పైకి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అది చాలా సంతోషమైన వార్త అందరికీ. ఎవరు కూడా ఇప్పుడు భయపడరు మేడం, మీరు చెప్పిన మాటకు అందరు ధైర్యంగా చేసుకుంటారు. ఇంకో డబ్బుల విషయం ఏదైతే చెప్పారో చాలా సూపర్ మేడం. అది దాని వలన మనము ఎటువంటి రిలేషన్ పాడు చేసుకోకుండా ఉంటాం మేడం. థ్యాంక్ యూ. అది మోస్ట్ ఇంపార్టెంట్. మనీ రిలేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానివల్ల రియల్లీ మనం ఎక్కడ వెళ్ళినా గానీ మనము అదైతే మిస్ అయిపోతూ ఉంటాం. థ్యాంక్ యూ నరసింహరావు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. సార్ నెక్స్ట్ న్యూ పీపుల్, ఇట్ మీన్స్ ఈ రోజే వచ్చున్నాం మేడం ఈ ప్రోగ్రామ్ కి. వెబ్సైట్ ఓపెన్ చేసుకోవడం గురించి కానీ ఏదైనా కొత్తగా తెలుసుకున్న వాళ్ళైనా సరే నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది అందరితో పాటు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీ టీంలో అట్లీస్ట్ ప్రతిరోజు ప్రోగ్రామ్ కి ఒక్క పర్సన్ మీ డిస్ట్రిబ్యూటర్ లాగిన్ అయిన వాళ్ళని ఒక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తే చాలు, వాళ్ళకి అసలు ఆఫీస్ ఎలా ఉంటుంది ఏంటి ఎవ్రీథింగ్ అర్థమైందంటే మీతో పాటు జర్నీ చేయడానికి రెడీగా ఉంటారు. ಮೇಡಮ್ ಅರ್ಥ ಆಗಿದೆ ಚೆನ್ನಾಗಿ. ಒಳ್ಳೆ ಸೆಷನ್ ನಡೆಸ್ಕೊಟ್ರಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. థ్యాంక్ యూ గిరీష్ సార్, థ్యాంక్ యూ గిరీష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికి కూడా వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకొకటి ఎందుకు అంటే కంగ్రాచులేషన్స్, ఐఎంఏ ప్రెజెంటర్ గ్రూప్ వర్క్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. రియల్లీ చెప్తున్నాము, మీరు ఎప్పుడైతే ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నారో దయచేసి మీ టీంలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కి 1కి 10 సార్లు కాల్ చేసి ఈ బిజినెస్ అన్నిట్లాగా తీసుకున్నాము వదిలిపెట్టాము అనేలా కాకుండా మీరు హార్డ్ గా చేయాలి అనుకుంటే ఐఎంఏ ప్రెజెంటర్ గ్రూప్ లో మీకు ఏదైతే అర్థమవుతుందో దానికి వాయిస్ పెట్టమని వాళ్ళకి చెప్పండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఐఎంఏ ప్రెజెంటర్ గనక వాళ్ళు తయారు కాకపోతే, ఈ రోజు నేను క్లియర్ గా చెప్తున్నాను, పాండు గారు కావచ్చు, ప్రభు సార్ కావచ్చు, మనకి ఇక్కడ మహేష్ గారు కావచ్చు, చాలా మంది ఐఎంఏ ప్రెజెంటర్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళే. ట్రూలీ చెప్తున్నాను, వాళ్ళు ఎలా అయితే సింగిల్ ఇండివిజువల్ స్లైడ్ నేర్చుకున్నారో అందువల్లనే ఎంత మంది ఉన్నా ఎన్ని సింగిల్ ప్రెజెంటేషన్స్ ఉన్నా కొట్టేసి పడేస్తారు, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఐఎంఏ ప్రెజెంటర్ గ్రూప్ ఏం చేస్తుంది అంటే, నేను చెప్తున్నాను, మనం నేర్చుకుంటే ఒకటే రకంగా నేర్చుకుంటాం, అవునా కదా? కానీ మీరు ఐఎంఏ ప్రెజెంటర్ గ్రూప్ చూడండి, నేను ఒకలాగా వాయిస్ పెడతాను,
కోమలేష్ సారు తన వేలో పెడతారు, శివకుమార్ సార్ తన వేలో పెడతారు, రాజ్ పూజారి సార్ తన వేలో పెడతారు. ఒకటే స్లైడ్ 100 రకాలుగా ఎలా చెప్పాలో మీకు ఆ గ్రూప్ లో వస్తుంది. అవునా కదా? మనం చెప్తే ఒకటే స్లైడ్ ని మా అంటే ఒక 5 చేంజెస్ చేస్తాం, దాన్ని ముందుది వెనక్కి ముందుది చేసి చెప్తాం. కానీ ఐఎంఏ ప్రెజెంటర్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ వాయిస్ మీరు వింటారు. మీరు ఏ గ్రూప్ ని ఎక్కువగా ఫాలో అయినా కాకపోయినా ఇక్కడ మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఐఎంఏ ప్రెజెంటర్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో ప్రతి ఒక్కరు పెట్టే వాయిస్ మీరు వినండి, దానికి రిప్లై ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే నా వాయిస్ మీనాక్షి మేడం విన్నారు. ఎక్కడ ఒక దగ్గర మీనాక్షి మేడం ఆ వర్డ్స్ యూస్ చేస్తుంది. సార్ రియల్ చెప్తున్నాను, ఒక స్లైడ్ గురించి అన్ని డిఫరెన్షియేషన్స్ వేరియేషన్స్ మీకు ఎక్కడా దొరకవు. ఆ గ్రూప్ లో మీ టీం వాళ్ళు ఎప్పుడైతే వాయిస్ రైజ్ చేస్తారో, ఎప్పుడైతే పెట్టడం మొదలు పెడతారో అప్పుడు మీకు మాటలు దొరుకుతాయి. డైరెక్ట్ సెల్లింగ్ లో ఏం చేయాలి? కంపెనీ గురించి మనం చెప్పాలి అంటే మనం ఎంత ఎక్కువగా వింటూ ఉంటే అంత మనకి మాటలు వస్తూ ఉంటాయి. ఒక్కసారి మౌత్ ఓపెన్ అయిందంటే ఆగకూడదు. అది ఎక్కడ జరుగుతుందంటే ఐఎంఏ ప్రెజెంటర్ గ్రూప్ లో మీరు యాక్టివ్ గా ఉండి మీ టీం ని యాక్టివ్ చేస్తే కంపల్సరీ అవి సార్ ఆల్రెడీ చెప్పుకున్నారు, యాక్టివ్ ఉన్న వాళ్ళే ఆ గ్రూప్ లో ఉంటారు, మిగతా వాళ్ళని రిమూవ్ చేస్తారు. ఎందుకంటే అది ప్రతి గ్రూప్ లో లాగా ఫ్యామిలీ అకేషన్ కాదు, అది బిజినెస్ గ్రూప్. మీరు నేర్చుకోవాలి, నేర్చుకుంది చెప్పాలి అనేది బిజినెస్ గ్రూప్. సో ఇంత మాట్లాడుకునేది బిజినెస్ చేయడం కోసం. ఎందుకు బిజినెస్ చేయాలి? ఇన్కమ్ అర్ని. ఎందుకు ఇన్కమ్ అర్ని? ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. ఎందుకు ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి? మనం ఫ్రీఫుల్ గా ఉండాలి అంటే ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. కాబట్టి ప్లీజ్ ఫోకస్ ఆన్ ఐఎంఏ ప్రెజెంటర్ గ్రూప్. మీరు వాయిస్ పెడుతూ మీ టీంలో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను టక్కన ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు ఆన్సర్ చేయండి. పండుగ ఆ గ్రూప్ లో మీరు ఎంతమంది టీం వాళ్ళని యాడ్ చేశారు? ఐఎంఏ ప్రెజెంటర్ గ్రూప్ లో కృష్ణరాజు గారు టైప్ చేయండి, ఎంతమందిని యాడ్ చేశారు? సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక క్లారిటీ ఇంపార్టెంట్. ఎంత సార్? 20 people పైన ఉన్నారు. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి, బాగా ఉపయోగపడుతుంది. నేను నిన్న మీనాక్షి మేడం కి కాల్ చేశాను. మేడం ఐఎంఐ ప్రెజెంటర్ గ్రూప్ లో సారు స్టార్ట్ చేశారు, మీరు స్టార్ట్ చేయండి మేడం అంటే, మేడం నేను అన్నం తింటున్నాను, నేను చెయ్యంగానే చేస్తాను, నేను 3 జన యాడ్ చేశాను, వాళ్ళ ముగ్గురికి చెప్తా అని చెప్పింది. ఇప్పుడు కృష్ణంరాజు గారు 20 మెంబర్స్ యాడ్ చేశారు. 20 మెంబర్స్ లో ఎంతమంది ఆ వాయిస్ కి రిప్లై పెట్టారు నిన్న? సార్ ఆ గ్రూప్ క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. నేను మళ్ళీ చెప్తాను. నేను ఇప్పుడు కృష్ణంరాజు నన్ను మెన్షన్ చేయట్లేదు, ఇప్పుడు మనకి టైంలో చెప్పున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మనం ఏదో పేరుకో మన ప్రతిష్ట రావడానికి అందులో జనాలను యాడ్ చేయొద్దు. ఎవరైతే నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారో, ఇప్పుడు మీనాక్షి మేడం ఏం చేయాలి? ఆమె వాయిస్ పెట్టగానే ఆమె వాళ్ళ టీం ముగ్గురికి ఫోన్ చేసి వాళ్ళు చూసారో లేదో చూసుకొని వాళ్ళకి ముగ్గురికి ఆ గ్రూప్ లో వాయిస్ పెట్టమని చెప్పాలి. తను పెట్టియాలి, లేకపోతే వాళ్ళు రిమూవ్ అయిపోతారు. మరి ఇప్పుడు ఇంకొక పర్సన్ ఒక 30 మెంబర్స్ యాడ్ చేశారు, 30 మెంబర్స్ కి కాల్ చేసి వాయిస్ పెట్టాలంటే అవుతుంది, బట్ పెడతారా వాళ్ళు? కాబట్టి ఒక్కసారి ఎక్కువ జనాల్ని చూడొద్దు, ఫోకస్ ఆన్ 5 మెంబర్స్. మీరు మీతో పాటు 5గురు ఆ గ్రూప్ లో ఉండేలాగా చూసుకోండి. ఉండనియండి, రెస్పాండ్ అయితే నో ప్రాబ్లం సార్. రెస్పాండ్ లేకుండా ఉంటే అనవసరంగా వాళ్ళు రిమూవ్ అయినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. ఆ ఫీలింగ్ ని మనం తేవద్దు. చూడ సార్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ಹಲೋ ಲೀಡರ್ಸ್, ಐಆಮ್ ಪ್ರೆಸೆಂಟರ್ ಅಂತ ಗ್ರೂಪ್ ಅಲ್ಲಿ ಏನು ನಾವು ಎಷ್ಟು ಜನನ ಆಡ್ ಮಾಡಿದೀವಿ ಅನ್ನೋದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಲ್ಲ, ಯಾರು ಅದನ್ನ ರಿಪ್ಲೈ ಮಾಡ್ತಾರ ಅನ್ನೋ ವಿಚಾರವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದಾರೆ ಮೇಡಮ್ ಅವರು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದಾರೆ ಮೇಡಮ್. ఎస్ చౌడ సార్. సో కాబట్టి ఐఎంఐ ప్రెజెంటర్ గ్రూప్ ని ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ మీ టీంలో మీ తర్వాత ప్రెజెంటేషన్ వాళ్ళు ఒక ధైర్యం వస్తుంది ఆ గ్రూప్ ద్వారా, ఓకే నేను వెళ్ళి ప్రెజెంటేషన్ చెప్పుకోగలను అని. అక్కడ వాళ్ళు ప్రెజెంటేషన్ చెప్పిన తర్వాత మీకు ఫోన్ చేసి మాట్లాడిస్తారు. సో సరిపోతుంది, ఫస్ట్ లెవెల్ అది సరిపోతుంది. కాబట్టి ఫోకస్ ఆన్ ఐఎంఏ ప్రెజెంటర్. సో అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పర్టికులర్లీ ఉమెన్స్ లాస్ట్ 2-3 ప్రోగ్రామ్స్ ఎవరైతే సక్సెస్ చేశారో, సో నెక్స్ట్ ఇయర్ మీ ఏరియాలో ఉన్న పీపుల్ పెరగడం కాదు, ఇంకొక ఏరియా యాడ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నిజామాబాద్ చేసాము, నిజామాబాద్ దగ్గరలో సేమ్ అలా చేసే ఏరియా ఏ ఉంది మీ టీంలో? సో మీ బిజినెస్ బిల్డ్ అవ్వాలి అంటే సార్ ఎప్పుడు చెప్తుంటారు మనకి మన రాజ్యాలు అనేవి విస్తరించుకుంటూ వెళ్ళిపోవాలని. సో ఆ విధంగా ఇంకొక నిజామాబాద్ డిస్టిక్ లాగా ఇంకొక డిస్టిక్ ఏది ఏర్పడుతుంది? ఎగ్జాంపుల్ కరీంనగర్ చేశారు, ఇంకొక డిస్టిక్ ఏదవుతుంది? బెంగళూరు చేశారు, ఇంకొక డిస్టిక్ ఏమవుతుంది? ఈ విధంగా మీ ప్లేసెస్ ని పెంచుకుంటా వెళ్ళినప్పుడు మీకు ఆటోమేటిక్ గా బిజినెస్ అనేది బిల్డ్ అవుతుంది. సో వన్స్ అగైన్ అందరికి కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ బాండింగ్ ఎలా మేడం. ఉండాలి, ఫైనాన్స్ లో ఎలా ఉండాలి, థ్యాంక్ యూ మేడం. మన ఒక పేమెంట్ అనేది Thank you, madam. అప్పటికప్పుడు కంపెనీకి పంపించేది కానీ వ్యాలెట్ లో పెట్టుకోవడం కానీ కొద్దిగా అమౌంట్ వచ్చినప్పుడు నిజంగానే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మైన్ నాకు ఇష్టమైన వర్డ్ ఏమేంటి, నీ ఐడికి నువ్వే బాస్, నువ్వే ఎండి, నువ్వే దానికి అన్ని కర్త క్రియ కర్మ అని చెప్పారు కదా, అది నిజంగానే వండర్ఫుల్ వర్డ్. నాకు అది ఇష్టమైంది చాలా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.